హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీ. ఈరోజు మనం చూడబోతున్న ఫోన్ వచ్చేసరికి OnePlus Nord CE6. ఆ ఫోన్లో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటి అండ్ ఆ ప్రైస్కి ఆ ఫోన్ వర్తేనా కాదా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్ సర్ఫ్ ఇంటు ద వీడియో. ఫస్ట్లీ ఇన్బాక్స్ కంటెంట్ చూసుకున్నాం. ఇన్బాక్స్ కంటెంట్లో అయితే అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ముందుగా మొబైల్తో పాటు పౌచ్ అనేది మొబైల్ కలర్కి తగ్గట్టు ఇస్తున్నారు. అండ్ 80 watts అడాప్టర్ అండ్ USB to Type-C కేబుల్ అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఇస్తారు. కొంచెం పేపర్ వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇంకో మంచి విషయం ఏంటంటే ప్రీ అప్లైడ్గా స్క్రీన్ గార్డ్తో ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఫోన్ని. ఈ ఫోన్ మనకు వీళ్ళు మొత్తం 3 కలర్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు: బ్లూ, బ్లాక్ అండ్ సిల్వర్ కలర్. కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ, ఇది మొత్తం ప్లాస్టిక్తో వస్తుంది. అండ్ చుట్టూ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ యూస్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ ప్రొటెక్షన్కి వీళ్ళు యూస్ చేసిన ప్రొటెక్షన్ వచ్చేసరికి క్రిస్టల్ గార్డ్ ప్రొటెక్షన్. బిల్డ్ క్వాలిటీ ఓవరాల్గా యావరేజ్ అనే చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు బ్యాటరీ, ఇది 8000 mAh బ్యాటరీతో వస్తుంది కాబట్టి మనకి వెయిట్ అరౌండ్ ఒక 216 grams వరకు వెయిట్ ఉంటుంది. కమింగ్ టు IP రేటింగ్, ఇది IP68+69+69K వాటర్ రెసిస్టెన్స్కి సపోర్ట్ చేస్తుంది. ఇందాక చెప్పినట్టు బ్యాటరీ అయితే 8000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 80 watt ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ వచ్చేసరికి 27 watt రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ 80 watt ఛార్జర్తో ఛార్జ్ చేస్తే అరౌండ్ ఒక 1 hour 8 minutes వరకు టైం పడుతుంది 0 to 100 ఛార్జింగ్ అవడానికి. అండ్ కమింగ్ టు స్క్రీన్ ఆన్ టైం, ఇది అరౌండ్ ఒక 10.5 hours వరకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. కమింగ్ టు డిస్ప్లే, 6.78 inches 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 144Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో రియల్ టైంలో 144Hz రిఫ్రెష్ రేట్ అయితే రాదు, గేమింగ్లో అయితే మనకు కనిపిస్తుంది. అండ్ 10-bit డిస్ప్లేతో వస్తుంది కాబట్టి కలర్స్ అయితే చాలా వైబ్రెంట్గా ఉంటాయి. అండ్ ఆల్సో HDR10+కి సపోర్ట్ చేస్తుంది. అండ్ హై బీమ్ నిట్స్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1800 nits వరకు హై బీమ్ నిట్స్ బ్రైట్నెస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ కమింగ్ టు వాల్యూమ్ బూస్ట్, ఇది 300% వరకు వాల్యూమ్ బూస్ట్ అయితే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ లాంటి సపోర్ట్ అయితే ఏం లేదు. నేను అనలైజ్ చేసినంత వరకు అయితే సౌండ్ క్వాలిటీ మరీ బాగుందని చెప్పలేం, అస్సలు బాగాలేదని చెప్పలేం, అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. కమింగ్ టు ప్రాసెసర్, ఇది Snapdragon 7S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ కమింగ్ టు Android స్కోర్, ఇది అరౌండ్ ఒక 1.1 million వరకు Android స్కోర్ అయితే చేసింది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్. అంటే మరీ గేమింగ్ ప్రాసెసర్ కాదు, కానీ కొంచెం మల్టీ టాస్కింగ్లకి వాటికి అయితే కొంచెం యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో గేమ్స్ విషయానికి వచ్చేస్తే ఇది డీసెంట్ గేమ్ హ్యాండ్లింగ్ అయితే చేస్తుంది. కమింగ్ టు BGMI సపోర్ట్, ఇది స్మూత్ 90 FPS వరకు BGMI సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఆల్సో ఈ ప్రాసెసర్కి 120 FPS సపోర్ట్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది, మేబీ అప్డేట్లో తీసుకురావచ్చు. అండ్ OnePlusలో ఉండే గేమింగ్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. వాయిస్ చేంజర్స్, బైపాస్ ఛార్జింగ్ లాంటి సపోర్ట్ అయితే ఉంటాయి ఇలాంటి OnePlus ఫోన్లో ఉండే ఫీచర్స్ అన్నీ. గేమ్ హ్యాండ్లింగ్ అయితే నేను చూసిన రివ్యూస్లో 1 hour వరకు గేమ్ హ్యాండ్లింగ్ అయితే బాగానే ఉంది. బట్ 1 hour తర్వాత మనకు కొంచెం అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అయ్యేటట్టు ఉంటుంది. అండ్ కమింగ్ టు హీటింగ్, ఈ టెంపరేచర్స్ని అయితే బాగానే హ్యాండిల్ చేసిందనే చెప్పొచ్చు. సమ్మర్ కాబట్టి 43 వరకు రీచ్ అయింది. కమింగ్ టు ర్యామ్ అండ్ స్టోరేజ్, ఇది LPDDR4X ర్యామ్తో వస్తుంది. అండ్ స్టోరేజ్ టైప్ వచ్చేసరికి UFS 3.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది. అండ్ మూవింగ్ టు కెమెరాస్, 50 MP మెయిన్ కెమెరా. దీనికి యూస్ చేసిన సెన్సార్ వచ్చేసరికి OmniVision సెన్సార్. అండ్ ఒక మంచి విషయం ఏంటంటే ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకో డెప్త్ సెన్సార్ ఇచ్చారు, అది 2 MP డెప్త్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 32 MP ఫ్రంట్ కెమెరా. కమింగ్ టు ఫోటో క్యాప్చరింగ్, బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసి 50 MP మెయిన్ కెమెరాతో ఫొటోస్ అయితే బాగానే క్యాప్చర్ చేసింది లైటింగ్ కండిషన్స్ బాగున్నప్పుడు. బట్ పోర్ట్రేట్ మోడ్లో అక్కడక్కడ ఎడ్జ్ డిటెక్షన్ అయితే మిస్ అవుతుంది. అండ్ డైనమిక్ రేంజ్ ఇలాంటివి అయితే బాగానే ఉన్నాయి, సన్లైట్ వస్తున్నా కూడా. కమింగ్ టు డీటెయిల్స్, జూమ్ చేస్తే మాత్రం మనకు డీటెయిల్స్ అంత బాగా కనపడవు. నైట్ టైంలో కూడా అంతే, ఫొటోస్ అయితే బాగానే ఉన్నాయి కానీ జూమ్ చేస్తే మాత్రం డీటెయిల్స్ అయితే మిస్ అవుతాయి. అండ్ కమింగ్ టు బ్యాక్ కెమెరా వీడియో రికార్డింగ్, 4K 30 FPS వరకు వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీకి సపోర్ట్ చేస్తుంది. వీడియో అయితే స్టేబుల్గా వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ కమింగ్ టు బొకే వీడియోస్, 1080p 30 FPSలో మనకి బొకే వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే ఉంది. బట్ బొకే వీడియోలో ఎడ్జ్ డిటెక్షన్ అయితే బాగాలేదు. అండ్ కమింగ్ టు నైట్ టైం వీడియో క్వాలిటీ కూడా అంతేం బాగాలేదు. అండ్ ఫ్రంట్ 32 MP ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి డే టైంలో. బట్ నైట్ టైం మాత్రం ఫొటోస్ అయితే అంత బాగా రావట్లేదు. కమింగ్ టు ఫ్రంట్ కెమెరా వీడియో క్యాపబిలిటీ, 4K 30 FPS వరకు వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో స్టెబిలైజేషన్ అయితే అంత బాగాలేదు, బట్ వీడియో క్వాలిటీ మాత్రం పర్వాలేదని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా బొకే వీడియోస్ మనం 1080p 30 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా బిలో యావరేజ్ అనే చెప్పొచ్చు బొకే వీడియో రికార్డింగ్ కూడా. ఈవెన్ నైట్ టైంలో కూడా అంతే, 4K 30 FPSలో మనకి వీడియో అయితే అంత బాగాలేదు. ఈవెన్ 1080p 30 FPSలో కూడా అంతే ఉంది. అండ్ ఇంకా ఓవరాల్ కెమెరాస్ అయితే అబవ్ యావరేజ్ అనే చెప్పొచ్చు. అంటే మరీ బాగాలేదని చెప్పలేం, సూపర్ అని చెప్పలేం, అలా ఉన్నాయి కెమెరాస్. అండ్ కమింగ్ టు అప్డేట్స్, ది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ కమింగ్ టు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 2 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తుంది. అండ్ 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు OS, ఇది Oxygen OS 16తో వస్తుంది. అండ్ కమింగ్ టు బ్లోట్వేర్, ఇది చిన్న గూగుల్ యాప్స్ లాంటి బ్లోట్వేర్ అయితే ఉంటుంది అంతే. అవి కూడా మనకి యూస్ఫుల్ అయిన యాప్సే ప్రొవైడ్ చేశారు. కమింగ్ టు కనెక్టివిటీ, ఇది Wi-Fi 6కి సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.2కి సపోర్ట్ చేస్తుంది. అండ్ కెమెరాస్ దగ్గర IR బ్లాస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది ఎలాంటి NFC తో అయితే రాదు. అండ్ కమింగ్ టు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది.
ఫింగర్ ప్రింట్ యాక్యురసీ అయితే బాగానే ఉంది. కమింగ్ టు సిమ్ స్లాట్, ఇది డ్యూయల్ సిమ్ స్లాట్తో వస్తుంది. ఎట్ ఏ టైం మనం 2 సిమ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు డైలర్, ఇది వీళ్ళ ఓన్ డైలర్తో వస్తుంది కాబట్టి కాల్ రికార్డింగ్ చేస్తే అవతల వ్యక్తికి అనౌన్స్మెంట్ అయితే వెళ్ళదు. అండ్ కమింగ్ టు ప్రైజింగ్, ఇది 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వచ్చేసరికి 29,999 ప్రైస్కి అయితే వస్తుంది. అండ్ 8GB ర్యామ్ 256GB వచ్చేసరికి 32,999 ప్రైస్కి అయితే వస్తుంది. కమింగ్ టు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, ఫస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసే డిస్ప్లే. అండ్ సెకండ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి వీళ్ళు ప్రొవైడ్ చేసిన బ్యాటరీ. అండ్ థర్డ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఐపీ రేటింగ్. అండ్ కమింగ్ టు యావరేజ్ పాయింట్స్ వచ్చేసరికి ఫస్ట్ యావరేజ్ పాయింట్ వచ్చేసరికి సౌండ్. అండ్ సెకండ్ యావరేజ్ పాయింట్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్. అండ్ కమింగ్ టు థర్డ్ యావరేజ్ పాయింట్, ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన కెమెరాస్. కమింగ్ టు నెగిటివ్ పాయింట్, ఫ్రంట్ కెమెరా రికార్డింగ్ అయితే నాకు నచ్చలేదు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఆల్ బ్యాలెన్స్డ్ యావరేజ్ ఫోన్ ఇది. అండ్ ఓవరాల్గా 30,000కి ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. ఎవరికైతే బ్యాటరీ ఇంపార్టెంట్ అండ్ ఓవరాల్గా యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి అండ్ కెమెరాస్ యావరేజ్గా పర్ఫామ్ చేసినా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఈ ఫోన్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. అండ్ గేమింగ్ కూడా అప్పుడప్పుడు గేమింగ్ ఆడతాను అనుకున్న వాళ్ళకి కూడా ఈ ఫోన్ అయితే బాగానే యూజ్ అవుతుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.